మేము రీసెంట్‌గానే అరుణాచలం అయితే వెళ్ళాము. యాక్చువల్‌గా మేము తిరుపతికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం 2 మంత్స్ ముందు. సో, దర్శనానికి ఒక రోజు ముందు అరుణాచలం అయితే వెళ్ళాలని ప్లాన్ చేసుకొని అరుణాచలం అయితే వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు శివసని దగ్గర రూమ్స్ అయితే తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. మేము మొత్తం 6 మెంబర్స్ వెళ్ళాము. చాలా స్పేషియస్‌గా అనిపించింది. సో, మేము మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. సో, రాగానే ఫ్రెష్ అయ్యి ఆటోలో గిరి ప్రదక్షిణ అయితే చేద్దాం అనుకున్నాం. మేమైతే నడిచి అయితే చేయాలనుకోలేదు. ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే మేము తిరుపతికి రీచ్ అవ్వాలి. సో, ఆటోలో గిరి ప్రదక్షిణ అయితే చేద్దాం అని అనుకున్నాం. కానీ నైట్ టైం కదా, టెంపుల్స్ అవి మూసేసి ఉంటాయి అన్నారు. సో, మార్నింగే చేద్దామని మళ్ళీ రూమ్కి అయితే తిరిగి వచ్చేసాము. సో, మార్నింగే మేము త్వరగా లేచి రెడీ అయిపోయి ఆటోనైతే మాట్లాడారు. మేమున్న రూమ్ దగ్గర నుంచి మెయిన్ టెంపుల్కి అయితే 1 కిలోమీటర్ దూరం ఉంది. కానీ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిందైతే మాకు రూమ్కి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడిని దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ వినాయకుడి గుడి దగ్గర దండం పెట్టుకుని తర్వాత ఒక్కొక్క లింగాన్ని అయితే దర్శించుకున్నాం అనమాట. ఫస్ట్ మేము వచ్చిన లింగం వచ్చేసి అగ్నిలింగం. ఈ లింగం వచ్చేసి గిరి ప్రదక్షిణ వెళ్ళే దారిలోనే, కాకపోతే కొంచెం లోపలికి అయితే ఉంటుంది. అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వల్ల శరీర మనోశుద్ధి కలుగుతుందని, రోగాలు నశిస్తాయని అయితే నమ్ముతారు. తర్వాత మేము దర్శించుకున్న లింగం వచ్చేసి యమలింగం. ఈ లింగం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ లింగాన్ని దర్శించుకోవడం వల్ల భయాలు పోయి జీవితంలో స్థిరత్వం, బలం కలుగుతుందని అయితే నమ్ముతారు. నెక్స్ట్ మేము దర్శించుకున్న లింగం వచ్చేసి నైరుతి లింగం. ఈ లింగాన్ని పూజించడం వల్ల దుష్టశక్తులు తొలగిపోతాయని, మానసికంగా ప్రశాంతత లభిస్తుందని అయితే నమ్ముతారు. నెక్స్ట్ మేము దర్శనం చేసుకున్న లింగం వచ్చేసి సూర్యలింగం. ఈ లింగం వచ్చేసి సూర్య భగవానుడిచే పూజింపబడినది. ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, తేజస్సు మరియు సకల శుభాలు కలుగుతాయని అయితే నమ్ముతారు. నెక్స్ట్ మేము విజిట్ చేసింది వరుణలింగం. వరుణలింగాన్ని పూజించడం వల్ల జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుందని అయితే నమ్ముతారు. నెక్స్ట్ లింగం వచ్చేసి వాయులింగం. వాయుదేవుడు ఇక్కడ పూజించారు. ఈ లింగాన్ని ఆరాధించడం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులకు సంబంధించినవి తగ్గుతాయని నమ్మకం. నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం. ఈ లింగం యొక్క విశిష్టత ఏంటంటే, సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఇక్కడ పూజించారు. ఇక్కడ లింగం దర్శనం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన ప్రాప్తి కలుగుతుందని అయితే నమ్ముతారు. నెక్స్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఇదే చివరి లింగం అనమాట. ఈశ్వరుడి రూపంగా భావించే ఈ లింగాన్ని పూజించడం వల్ల మోక్షం కలుగుతుందని అయితే నమ్ముతారు. లింగాలన్నీ దర్శించుకున్నాం, కానీ మోక్ష మార్గాన్ని అయితే మిస్ చేసాము. మేము ఆటోలో గిరి ప్రదక్షిణ చేసామన్నాను కదా, అతను అయితే మోక్ష మార్గం దగ్గర అయితే ఆపలేదు. అది మళ్ళీ వేరే ప్యాకేజ్ అంట. అయినా సరే మోక్ష మార్గం దగ్గర క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. ఒకవేళ మేము వెళ్ళుంటే 2 hours కన్ఫర్మ్గా అక్కడే పట్టేసేది. ఒకవేళ ఎవరైనా ఆటోలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటే మీరు మోక్ష మార్గానికి వెళ్ళాలనుకుంటే ముందే మాట్లాడుకుని అయితే వెళ్ళండి. ఇంకా లింగాలన్నీ దర్శించుకున్న తర్వాత నార్త్ గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చి 50 రూపీస్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇంకా 50 రూపీస్ టికెట్ అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాము. పంచభూత లింగాల్లో ఒకటి అరుణాచలం అనమాట. ఇది వచ్చేసి అగ్నిలింగం. కార్తీక పున్నానికి జ్యోతిని అయితే వెలిగిస్తారు. అప్పుడైతే చాలా క్రౌడ్ అయితే ఉంటారు. అంతేకాకుండా ప్రతి పున్నానికి కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారంట. పున్నం వెళ్ళిన సెకండ్ డే మేమైతే వెళ్ళాం అరుణాచలం. చాలామంది పున్నానికి గిరి ప్రదక్షిణ అయితే చేశారంట. అప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉందని అయితే చెప్పారు. మేము వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కానీ, దర్శనానికి వచ్చేవాళ్ళు కానీ ఉన్నారు, కాకపోతే అంత ఎక్కువగా లేరు. మనం అరుణాచలం ఒకటి చూడడానికి వస్తే కనుక మనకు చాలా టైం అయితే ఉంటుంది. మనం ఇక్కడ చుట్టుపక్కల చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మేమైతే ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఓన్లీ శివుని దర్శనం అయితే చేసుకున్నాం. కానీ ఆ శివుని దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల మాకు 1 hourలోనే దర్శనం అయితే అయిపోయింది. అది కూడా చాలా బాగా అయిందనమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. నేను ఈ అరుణాచలం రావడం ఇది సెకండ్ టైం. బట్ గిరి ప్రదక్షిణ చేయడం అయితే కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా వస్తామని ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ టెంపుల్లో కొంతసేపు కూర్చొని సౌత్ గోపురం నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. మేము నార్త్ గోపురం నుంచి ఎంటర్ అయ్యి సౌత్ గోపురం నుంచి వచ్చామన్నమాట. కానీ మేము మెయిన్ గోపురం అయితే చూడలేదు, రాజగోపురం. అందుకు మేము ఏం చేసామంటే సౌత్ గోపురం నుంచి కొంచెం ఫ్రంట్కి నడుచుకెళ్తే రాజగోపురం అయితే ఉంది. ఇంకా చూద్దామని ఫ్రంట్కి అయితే వెళ్ళాము. రాజగోపురం చూసాము. ఇంకా రీల్స్లో చూపిస్తారు కదా మండపం, అదైతే రాజగోపురానికి ఇంకా కొంచెం ఫ్రంట్లో ఉందన్నమాట.
ఇంక మేము అక్కడ దాకా అయితే వెళ్ళలేదు, ఓన్లీ రాజగోపురం అయితే చూసాము. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకుని మేము ఉన్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ మేము ఏం టెంపుల్స్ విజిట్ చేసామో చూడాలనుకుంటే స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.